ఐదేళ్లలో బద్వేల్ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశామని చెప్పారు ఎంపీ అవినాష్ రెడ్డి. కేవలం బద్వేల్ మున్సిపాలిటీలోనే 130 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. బ్రహ్మసాగర్ నుంచి నిత్యం తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా వారికి ప్రజలు భ్రమరథం పట్టారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బద్వేల్ మున్సిపాలిటీలో 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, జనరల్ గ్రాంట్ ఫండ్స్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా బద్వేల్కి వచ్చిన దాఖలాలు లేవు. అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 130 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడమే కాకుండా అందులో 50 కోట్ల రూపాయల పనులు కూడా సీసీ రోడ్లు కూడా పూర్తయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కల్లారా ఈ 2-3 సంవత్సరాల్లో చూసాం పనులు జరిగేది. అంతేకాకుండా నీళ్ల సమస్య కూడా ఈరోజు బ్రహ్మసాగర్ నుంచి మనకి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీకి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఏ చిన్న పని పడినా కూడా గతంలో రాజంపేటకు పోవాల్సి వచ్చేది ఆర్డీఓ ఆఫీస్కు. ఇవాళ బద్వేల్లోనే ఆర్డీఓ ఆఫీస్ మనకు తీసుకొచ్చారు.